హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. సో మనలో చాలామందికి పనసపండు అంటే ఎంతో ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇది ఎంతో టేస్టీ ఫ్రూట్ అనమాట. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించేది ఈ జాక్ ఫ్రూట్, అదే పనసపండు. సో దీంతో చాలా వైటమిన్స్, మినరల్స్, అలాగే మనకు కాల్షియం, బోన్స్కి సరిపడేవి కూడా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఈ పనసపండు కాయ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, కానీ కట్ చేస్తే లోపల చిన్న చిన్న ఇట్లా పీసెస్గా ఉంటుంది. సో అది ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ పనసపండులో చాలా వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. అలాగే డిసీజెస్ నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్కి కూడా మంచిది. అలాగే ఇమ్యూన్ ఫంక్షనింగ్ కూడా చాలా మంచిదని చెప్తారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. సో షుగర్ లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా తినాలి. అలాగే ఇది చాలా మంచి ఫ్రూట్ అని చెప్తారు. ఎందుకంటే మనకు సమ్మర్లో బాగా పండే ఫ్రూట్స్లలో మామిడి పండుతో పాటు జాక్ ఫ్రూట్ కూడా ఒకటని చెప్పొచ్చు. అలాగే దీంట్లో చాలా కాల్షియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. ఎందుకంటే కాల్షియం కూడా వేది మనకు బోన్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే బోన్ రిలేటెడ్ డిసార్డర్స్ రాకుండా కూడా కాపాడుతుంది. అలాగే మనకు జాక్ ఫ్రూట్ అనేది వెరీ గుడ్ ఫ్రూట్ ఫర్ ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో హార్ట్ డిసీజెస్కి, క్యాన్సర్ కానీ ఇది చాలా బెస్ట్ ఫ్రూట్. సో మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా వస్తుందో మీరు కూడా ఒకసారి కమెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కీతూస్ వ్లాగ్. థ్యాంక్ యూ.